బేస్లెస్గా చెప్పలేదు నేను. సో ఆయనతో మాట్లాడాను నేను. TV9 జ్యూరీలో నేను జడ్జిగా వన్ ఆఫ్ ద జడ్జెస్. అప్పుడు నాకు చిరంజీవి, నాగార్జుననే సన్మానం చేశారు వేదిక పైన. ఆ సందర్భంలో మాట్లాడాను కనుక నేను ఆ నమ్మకంతో చెప్పాను పవన్ కళ్యాణ్ పట్ల చిరంజీవి చాలా ప్రేమాభిమానాలు అని. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. అన్నదమ్ముల మధ్య ఏ రకమైన గ్యాప్ ఉంది అనడం పూర్తిగా పట్టు. కోర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు, తప్పేం లేదు కదా. అన్నదమ్ముల మధ్య కూడా ఒక అంశం పైన భిన్నాభిప్రాయం ఉండడం నేరం కాదు. సో కానీ బట్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్లో చూసిన, జనసేన యాంగిల్లో చూసిన, కూటమి స్థిరత్వము అనే యాంగిల్లో చూసిన, జన సైనికుల మనోభావాల రీత్యా చూసిన, మెగా అభిమానుల పట్ల ఉండే ఆ భావోద్వేగాల రీత్యా చూసినా కూడా ఇది మంచిది కాదు కదా. బాలకృష్ణకు మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, కూటమిలో ఐక్యతకు మంచిది కాదు. ఇది ఏ రకమైనటువంటి ధోరణి. అందులో మళ్ళీ దానిపైన చంద్రబాబు నాయుడు స్పందన లేదు, తెలుగుదేశం పార్టీ స్పందన లేదు, మీకు ఆ సభాపతి ఉపసభాపతి ఉన్నట్లున్నారు బహుశా. రఘురామకృష్ణరాజు ఉన్నారు సార్, ఎక్కడ వారించే ఆయన వారించాలి కదా, ఆయన కదా కదా. ఇప్పుడు మీరు ఒక సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇది పద్ధతి కాదండి బాలకృష్ణ గారు. మీరు పోనీ ఆయన జగన్ సైకో అన్నందుకు రఘురామకృష్ణరాజుకి ఆనందం ఉండవచ్చు, తప్పలేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పట్ల జగన్ ప్రవర్తించింది కూడా మనకు తెలుసు. అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉండేది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వాళ్ళిద్దరు ఇష్టం. కానీ ఎప్పుడైతే చిరంజీవి గురించి ఎవడు అని ప్రస్తావించాడో, ఉపసభాపతి దాన్ని రికార్డులకి తొలగిస్తానని చెప్పాలి కదా. సభలో ఒక్కరన్నా దీన్ని రికార్డులకి తొలగించాలి అనాలి కదా. విచిత్రం ఏంటంటే జనసేన సభ్యులను అడగాలి కదా. దీన్ని మరి ఆశ్చర్యం, చిరంజీవిని ఒంటరివాడి చేస్తారా మీరు? అందరి వాడిని ఒంటరివాడిని చేశారు కదా అన్యాయంగా. ఇప్పుడు వేరే వీళ్ళ విషయంలోనైతే వెంటనే అధ్యక్ష దీన్ని రికార్డులకి తొలగించండి అంటారా లేదా? మరి చిరంజీవిని పట్టుకొని ఎవడు అంటే రికార్డులకి తొలగిస్తున్నాను ఉపసభాపతి ప్రకటించడు, ముఖ్యమంత్రి అడగరు, టీడీపీ సభ్యులు కోరరు, జనసేన సభ్యులు కూడా కోరరు. విచిత్రం ఏంటంటే ఇది రికార్డులకి తొలగించండి అంటే ఇవాళ మనం చర్చించే అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఎందుకు రికార్డులకి తొలగించలేదు? ఇంకొకటి, శాసన సభకు ఒక రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీ, ఆ అథారిటేటివ్గా చెప్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై కౌలన్ షెక్దర్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై సుభాష్ కాశ్యప్, PDT ఆచార్య రాసిన అనేక ఆర్టికల్స్, ఇవన్నీ చదివిన వ్యక్తిగా, 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. శాసన మండలి ఎథిక్స్ కమిటీలో కూడా నేను సభ్యుని. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది బేసిక్ సభా సాంప్రదాయం, బేసిక్ కన్వెన్షన్. నందమూరి బాలకృష్ణ తెలియకపోవచ్చు, ఇన్నేళ్ళు శాసనసభలో ఉన్నారు. కానీ మరి ఉపసభాపతి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. అన్నేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల శాసనసభ జీవితం ఉంది కదా. పద్ధతి కాదయ్యా. మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్లున్నారు, సభలో ఉన్నారంటే మీడియాలో వచ్చింది, నేను వెరిఫై చేయలేదు కానీ మీడియాలో వచ్చింది. బట్ ఇది మీరు పద్ధతి కాదు, సభా సాంప్రదాయం కాదు. ఎందుకంటే సభా సాంప్రదాయం ఏంటి అంటే రైట్ టు రిప్లై ఉండాలి. ఈవెన్ ఒక IAS అధికారుల పైన ఒక సభ్యుడు పరుషంగా మాట్లాడినా సభాపతి వారిస్తాడు. మీరు అలా పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు, సభలో వాళ్ళు లేనప్పుడు మాట్లాడకూడదు. సభలో వాళ్ళు ఉన్న IAS అధికారులు సమర్థించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చిరంజీవికి ఆ సభలో ఎవరు సమర్థించారు? చిరంజీవి లేడు కదా. రైట్ టు రిప్లై అనేది ఫండమెంటల్ రైట్ కదా. ఇప్పుడు నా పైన మీరు విమర్శ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి. అందువల్ల సభా సాంప్రదాయం ఏంటంటే సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం. అంటే గతంలో భువనేశ్వర్ గారి గురించి కూడా వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ వాళ్ళు రైజ్ చేశారు. అసలు భువనేశ్వర్ సభలో లేరు కదా అని చెప్పి దాని దీనికి మనకు పోలిక లేదు. అది ఆమె లేదు అన్నది ఇష్యూనే కాదు, అది ఆడ ఇష్యూ అది కాదు. ఇష్యూ అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడారు, అది మళ్ళీ వేరే ఇష్యూ. అది ఆ సభలో ఉన్నారా లేరా అన్నది ఇష్యూ కాదు. సభలో ఉన్నా మాట్లాడద్దు, లేకుండా మాట్లాడదు, అట్లాంటి భాష. సభలో ఉంటే కూడా మాట్లాడచ్చు, అట్లాంటి దుర్మార్గమైన ఆ నీచమైన మాట దయచేసి దాన్ని దీంట్లో తీసుకురాకండి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సభలో చిరంజీవి లేనప్పుడు, ఆయనకు అప్పుడు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశమే లేనప్పుడు సభలో అది మాట్లాడడం సభా సాంప్రదాయం కాదు. ఇప్పుడు చిరంజీవి పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది కదా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందులో ఆయన ఎక్కడా శశభిష లేకుండా సూటిగా మొహమాట లేకుండా ఇచ్చాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ ఏమన్నాడని కూడా చెప్తూ ఇచ్చాడు. సో ఎంత హర్ట్ అయితే అలాంటి స్టేట్మెంట్ చిరంజీవి నుంచి వస్తుంది.
సహజంగా చిరంజీవి శైలి స్వభావం అందరికీ తెలుసు. జనరల్గా ఆయన మృదు స్వభావం కనుకనే రాజకీయాల్లో రాణించలేకపోయాడు. ఆయనే చెప్పాడు, నాకు సూట్ కాదు, మా తమ్ముడికి సూట్ వస్తుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఇలా అని ఉంటే చీల్చి చెండాడేవాడు పవన్ కళ్యాణ్. కానీ చిరంజీవి కొద్దిగా మృదు స్వభావం కనుక అందుకైనా రాజకీయాల్లో ఎవరినీ ఏమీ అనలేక తానే రాజకీయాలకు నిష్క్రమించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆ సెట్ కాదు అది. ఎందుకంటే చాలా వ్యక్తిగత నాకు అనుభవం వస్తుంది. ఎంత సౌమ్యుడు అంటే 2009లో ఎమ్మెల్యేగా ఆయన ఫస్ట్ టైం గెలిచాడు. నేను ఎమ్మెల్సీ. నేను మాకు ఫస్ట్ మీటింగ్కు ఉభయ సభల సమావేశం జరుగుతుంది కదా, గవర్నర్ ప్రసంగం. సో అందరి దృష్టి చిరంజీవి మీద పడుతుంది, కామన్ కదా. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం మెగాస్టార్ సినిమా వచ్చాడు. నేను శాసన మండలికి పోయే వరకు ఎమ్మెల్యేలు చెప్తాను, చిరంజీవి గారు మీ గురించి అడిగారు, అయ్యా నాగేశ్వర్ ఎక్కడున్నారు అని, మీరు ఇంకా రాలేదా అని అడిగారు అన్నాడు. నేనెంత చిన్నవాడిని చిరంజీవితో పోలిస్తే. చిరంజీవి నాకొక్కరు కాదు, 4-5 వచ్చి చెప్పారు, చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తు చేశారు, నాగేశ్వర్ గారు ఎక్కడా అని. అంటే నేను వెళ్ళి చిరంజీవి గారు ఫ్రంట్ రోలో కూర్చుంటే వెళ్ళి కలిశారు. చాలా ఆనందపడ్డాను లేచి.